రాగల 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవన ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇవాళ 3 జిల్లాలకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 2 జిల్లాలకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ఇక నిన్న చూసాము పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యాయి. మరి వచ్చే 3 రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, దాంతోపాటు నిన్న ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది సార్? మనకి నిన్న చూసినట్టయితే మనకి అనుకున్నట్టుగా హెవీ రెయిన్ఫాల్ పడలేదు, కానీ మోడరేట్ రెయిన్ఫాల్ మనకి నిజామాబాదు, కామారెడ్డి, ఈ కుమరం భీము ఈ జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు రెయిన్ఫాల్, చెదురుమదురు వర్షాలు అయితే రికార్డ్ అయ్యాయండి. రాష్ట్రంలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకే వర్షాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఈ రోజు పరిస్థితి మనకి ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మీదుగా మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ దగ్గర ఒక 2 రోజుల నుంచి అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఆ అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి అయితే ఇంకా కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో మళ్ళీ ఈ రోజు రేపు కూడా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు ఒక 3 జిల్లాలు ఆదిలాబాదు, కొమరం భీము, నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ 3 జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరొక 2 జిల్లాలు మనకి నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపు చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణలోని ఒక 5 జిల్లాలు, మళ్ళీ ఆదిలాబాదు, కుమరం భీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు ఈ జిల్లాల్లో భారీ వర్షం 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం పడే అవకాశం ఉందని రేపటికి మనం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలా ఉండబోతా ఉంది, దాంతోపాటు మళ్ళీ మనకు ఎందుకంటే ఇప్పటికే జూన్లో కూడా చాలా వరకు బ్రేక్స్ అనేవి కనిపించాయి. సో అట్లాంటి బ్రేక్సే మళ్ళీ కనిపించే అవకాశం ఏమైనా ఉందా ఈ జూలై మంత్లో? మనకి మా ఋతుపవనాలు అయితే ప్రస్తుతం మనం చురుకుదనం లేదంటానికి లేదండి. ఎందుకంటే మనకి ఉత్తర భారతదేశంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. అలాగే మనకి పశ్చిమ తీర ప్రాంతంలోని కర్ణాటక, గోవా, కొంకణ్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు రెగ్యులర్గా పడుతున్నాయి. సో మాన్సూన్ మనం మైల్డ్గా ఉంది అంటానికి లేదు. మాన్సూన్ చురుగ్గానే ఉన్నప్పటికీ ఓన్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఈ ప్రాంతంలో మనకి పెద్దగా వర్షాలు పడటం లేదు. ఓన్లీ క్లౌడీనెస్సే కంటిన్యూ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఏర్పడిన ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ మనకి చాలా దూరంగా ఏర్పడటం వల్ల మన దగ్గర మాయిశ్చర్ అక్యుములేషన్ కావడం లేదు. అయితే మనకి సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీకుల్లో ఏదైనా అల్పపీడనం కనుక ఏర్పడినట్టయితే మనకి మంచి వర్షాలు పడి ఈ లోటు పూడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, జూన్ 30 వరకు చూసుకున్నట్టయితే దాదాపు -25% కూడా లోటు వర్షపాతంలో కనిపించింది. సో ప్రస్తుతం ఈ అడపదడప వర్షాలు కావచ్చు అక్కడక్కడ నమోదవుతున్నాయి కదా, వీటి వల్ల మనకు ప్రజెంట్ ఎలా ఉంది సార్? మనకి ఈ రోజు నిన్నటి వరకు పడిన వర్షాలు జూన్ 30 వరకు మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ని బట్టి చూసినట్టయితే 25% లోటు ఉండింది. అయితే ఈ 7 రోజుల్లో పడిన వర్షాలతోటి ప్రస్తుతం లోటు 12% చేరుకుంది. సార్, సో ప్రజెంట్ హైదరాబాద్కి సంబంధించి నిన్న కూడా కాస్త క్లౌడీనెస్ కనిపించింది, కానీ ఎక్కడ కూడా మనకు వర్షపాతం అనేది నమోదు అవ్వలేదు. ఈ రోజు కూడా ఉదయం అంతా కాస్త క్లౌడీగా ఉండి ప్రజెంట్ ఎండ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి సంబంధించి నగరానికి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి, వర్షం పడే ఛాన్స్ ఈ రోజు ఏమైనా ఉందా సార్? ఈ రోజు కూడా మనకి ప్రస్తుతం ఈ సినాప్టిక్ కండిషన్స్ ఏమీ మనకి సిటీకి దగ్గరగా లేనందున ఓన్లీ క్లౌడీనెస్, లైట్ రెయిన్ మటుకే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అయితే టెంపరేచర్ పెరిగినట్టయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ 32 డిగ్రీల వరకు ఈరోజు మ్యాక్సిమం టెంపరేచర్ చేరుకోవచ్చు అని భావిస్తున్నాం. మరొక 1-2 డిగ్రీలు టెంపరేచర్ పెరిగితే మాయిశ్చర్ కంటెంట్ అయితే మనకి 40 to 50% మాయిశ్చర్ మాన్సూన్లో ఉంటుంది. ఎట్లాగో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవినింగ్ టైంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి
అక్కడక్కడ జల్లులు క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా యాక్చువల్ వర్షపాతం బాగానే వస్తుంది, కానీ అది ఎక్కువ ఏరియాని కవర్ చేయవు. సిటీలో ఏదో ఒక ప్రాంతంలో పడడం అట్లానే ఉంటుంది. అటువంటి కండిషన్సే లాగల 2 రోజుల వరకు మనం సిటీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్. సో ప్రజెంట్ కి సంబంధించి క్లౌడ్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్కడైనా క్లౌడ్ మూవ్మెంట్ అయిన వర్షపాతంకి సంబంధించి జల్లులకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా సార్? మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరం భీము, నిర్మల్, నిజామాబాద్ వీటన్నిటిలో ప్లస్ మనకి వికారాబాద్, సంగారెడ్డి వీటన్నిటిలో కూడా చెదురుమదురుగా క్లౌడ్ ఫార్మేషన్ అయితే ఉంది. ఈ క్లౌడ్స్ మనకి పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు మూవ్ అవుతున్నాయి. సో సాయంత్రం నాటికి ఈ మనకి అప్పర్ పార్ట్ అంటే సెంట్రల్ తెలంగాణ నుంచి పై పార్ట్లో అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురు వర్షాలు, ఈ ఎస్పెషల్లీ నార్దర్న్ తెలంగాణలోని 5-6 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రస్తుతం మనం భావిస్తున్నాం. సో చూస్తూ ఉండగా వర్షాలకు సంబంధించి వచ్చే 2 రోజులు మాత్రం మనకు ఉత్తర తెలంగాణకు సంబంధించి అయితే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు నిజామాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కొనసాగుతా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు మాత్రం మనకు దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదకి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.